కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగలను నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన హస్మత్పేట్ పరిధిలో ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమాలు చేపట్టారు. హస్మత్పేట్ హరిజన్ బస్తీలో ముందుగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పిలుపు మేరకు పేదలకు అండగా నిలుస్తూ సుమారు 1000 మందికి పైగా పేద మహిళలు, వృద్ధులు మరియు ఒంటరి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆ తర్వాత అంజయ్యనగర్ మండల ప్రజాపరిషత్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అవసరమైన పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు హ్యాపీ బర్త్డే కృష్ణారావు గారు అంటూ నినదించడం విశేషం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇర్ఫాన్ భాయ్, హరినాథ్, కర్రే జంగయ్య, లలితగౌడ్ మరియు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో అదే వస్తుంది. హలో, ముద్దం నరసింహయాదవ్ గారికి యాక్టివ్ కార్పొరేటర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే డివిజన్ ప్రెసిడెంట్ రామారావు గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. దయచేసి మన లీడర్స్ అంతా అక్కడే ఉండి కోఆపరేట్ చేయవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మన లీడర్లకు తెలియజేస్తున్నాను. అలాగే ముద్దం నరసింహయాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహయాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన ప్రియతమ నాయకుడు కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా బోయిన్పల్లి హస్మత్పేట్ ప్రజలందరికీ కూడా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఉదయపూర్వక నమస్కారాలు. వేదికపైన పెద్దలు ఇర్ఫాన్ భాయ్ గారు, కర్ర జంగయ్య గారు, హరినాథ్ గారు, నరసింహన్న గారు, నజీర్ భాయ్, రాజన్న గారు, అంజయ్యనగర్ ప్రెసిడెంట్ లలితక్క, ఫిరోజ్ భాయ్, పేరున మా అక్కలు అందరూ ఎంత సత్యంగా, రాజన్న, పోచన్న, రాజన్న, అశోక్, వీరన్న, సూర్యన్న, అక్కలందరూ కూడా పేరు నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎంత పని చేశారు మనకు అందరూ తెలుసు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ప్రజల నుండి ప్రజలకు ఏం కావాలో నిర్మించే నాయకుడు అయినా. కాబట్టి ఆయన బర్త్డే అంటే అక్క జిల్లాలందరూ కూడా ఒక సొంత ఇంట్లో కార్యక్రమం అయితే వాళ్ళందరూ కూడా అక్క జిల్లాలో వచ్చిన అందరూ కూడా ఎప్పుడు నమస్కారాలు. మన ఎమ్మెల్యే గారు మన చేసిన సర్వీస్ మన బోయిన్పల్లి ప్రాంతానికి ఎంతో చేశాడు. కాబట్టి ఆయనకు 20 ఏళ్ళు ఆరోగ్యంతో, రాజకీయంతో మన బోయిన్పల్లి గారిని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మన కార్పొరేటర్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముద్దం నరసింహయాదవ్ గారు ప్రజల్లో ఉండి నిరంతరం ఎన్నో ప్రోగ్రామాలు చేపడుతూ, అలాగే మనము ఆయన ద్వారా ఉండి ఆయన వెంట ఉండి మన నిరంతరం ఆయన గెలిపిస్తూ మనకు
కాన్స్టెన్సీకి మాధవరం చిత్రారావు ఒక కన్ను అయితే బోయినపల్లికి మరో కన్ను ముద్దం నరసింహ యాదవ్ గారు నిరంతరం ప్రజల్లో ఉండి ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాంటి నాయకులను మనం ఏనాడూ మర్చిపోవద్దు. అలాంటి సేవా కార్యక్రమం ఉన్న నాయకులని ముందంలో ఉండి మనం వాళ్ళకి సేవలను మనం గౌరవించుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండవలసిగా మనం చేస్తున్నారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇక్కడ లేకున్నా కూడా ఆయన కుటుంబ సమేతంగా కాశీ యాత్రకు వెళ్ళాడు. అయినా కూడా కార్పొరేటర్ గారు ప్రతి సంవత్సరము బర్త్డే విశేష చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్తాడు. ఆయన లేడని చెప్పి ఆయన పేరు మీద ఇంతమందిని పిలిచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిందంటే ఆ కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3 సార్లు కార్పొరేటర్ గారు గెలిచారు, 3 సార్లు ఎమ్మెల్యే గారు కూడా మీరు అందరూ మీ ఆశీస్సులతో గెలిపించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరిమణులు, ప్రతి ఒక్కరికి మీడియా సోదరమణులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు మరియు అభిమానులకు, మహిళా సోదరిమణులకు జంగాయి మామ తరఫున మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాడు. ఈరోజు పుట్టినరోజు, ఆ పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమం తీసుకొని ఇంత జయప్రదంగా जो बनाए हैं वो इमीडिएट 6 से 8 महीने में उसको तैयार करे हो। और ऐसे बहुत सारे काम है जो उन्होंने करे हैं यहाँ पर। मैं आप लोगों को बताने अभी नहीं बता सकता। मैं आपको तुम्हारे जंगया मामा से गुजारिश करता हूँ कि वो आप लोगों से मुखातिब हो। సభకు నమస్కారము. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇక్కడ లేకున్నా కూడా ఆయన కుటుంబ సమేతంగా కాశీ యాత్రకు వెళ్ళారు.